నమస్తే. నా పేరు నాగేశ్వరరావు. సెనర్జీ కంపెనీలో నేను ఏరియా మేనేజర్‌గా పనిచేస్తున్నాను. స్ప్రే చేసిన తర్వాత అయిపోద్ది గదా! అదయిపోయిన తర్వాత ఏం జేశారు? అదయిపోయిన తర్వాత హ్మ్. ఈ ఎరువులేసినాం. ఓకే. ఏమేసారు ఎరువులు? 1435 ఓకే. తర్వాత సోవెల్ మ్యాక్స్ ఎఫ్‌సి వాళ్ళది ఓకే. మెగ్నీషియం ఓకే. అది మొత్తం మిక్సింగ్ చేసి హ్మ్. చెట్టుకి కేజీ లెక్కేసినాం. సరే ఇప్పుడు గ్రోవెల్ ఫార్ములా F7 మనకి చెట్టుకి ఏ విధంగా పనిచేస్తుంది? గ్రోవెల్ ఎఫ్7 సిట్రస్ స్పెషల్ అనేది ఏందనంటే దాంట్లో 6 రకాల పోషకాలుంటాయి. ఓకే. జింకు, ఇనుము, మాంగనీస్, కాపర్, బోరాన్, మాలిబ్డినం అనేవి ఉంటాయి. హ్మ్. వీటికి ఏందనంటే మనం ఎన్‌పీకేతో పాటు దాన్ని కూడా ఇయ్యాలే. ఓకే. ఇప్పుడు ఇది 5 సంవత్సరాల పైబడిన చెట్టుకి ఇవ్వాల్సింది ఏందనంటే 1 కేజీ 14/14 హ్మ్. తర్వాత దీంతో పాటు ఒక 500 గ్రామ్ వచ్చేసి గ్రోవెల్ ఎఫ్7 సిట్రస్ స్పెషల్ అన్నది. తర్వాత దీంతో పాటు మెగ్నీషియం అనేది కూడా ఒక హాఫ్ కేజీ ఏసుకోవాలి. హ్మ్. మెగ్నీషియం అనేది కూడా కంపల్సరీగా ఏసుకోవాలి. ఎందుకంటే గ్రోవెల్ ఎఫ్7 అనే దాంట్లో 6 పోషకాలే ఉంటాయి. జింకు, ఇనుము, మాంగనీస్, కాపర్, బోరాన్, మాలిబ్డినమే ఉంటది. ఓకే. దాంట్లో మెగ్నీషియం అనేది అడిషనల్‌గా ఉండదు కాబట్టి మనం మెగ్నీషియం లోపం కూడా ఉన్నప్పుడు ఏమైతదంటే ఆకు ఇట్లా పల్లగుండటం ఈ ప్రాబ్లమ్ అనేది చూపిస్తుంటదన్నట్టు ఇది. ఓకే. ఈ ఈ పత్రహరితం అనేది థిక్‌గా మంచిగా గ్రీన్‌గా రావాలి అనంటే మెగ్నీషియం కూడా కావాలి దానికి. దాని తర్వాత రిజల్ట్ ఎలా అనిపించింది మీకు అయి వాడిన తర్వాత? అది వాడిన తర్వాత ఈ పల్లాకనేది కంట్రోల్ అయింది సార్. హ్మ్. ఇదివరకు పల్లాకుండే ఓకే. అదేయకముందు. హ్మ్. సార్ ఇప్పుడు చెప్పినట్టుగా అవన్నీ ఏసినాం. ఓకే. ఏసినాక ఈ పల్లాకు పోయి హ్మ్. ఆ ఇగురు మూమెంట్‌లా లేతగా తమలపాకు లెక్క ఇగురు మళ్ళా నలుపొచ్చేసింది. ఓకే. మళ్ళీ చెట్టు మంచిగొచ్చింది. ఆకారంలోకొచ్చేసింది అంతా గూడా. చెట్టు మళ్ళీ సేమ్ మంచి ఆకారంలో వచ్చేసింది. ఓకే.